3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. డ్రైనేజీలు పొంగిపొల్లి ఇళ్లలోకి మురుగునీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర సేవలను కొనసాగించేందుకు మేయర్ ధర్ని మధుకర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక బృందాలను మోహరించి తగు చర్యలు చేపడుతున్నారు. ఇదే అంశంపై మేయర్ ధర్ని మధుకర్తో మన కరెస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. అధికారుల హెచ్చరికలతోటి అప్రమత్తమై ఏ శాఖల సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజలను ఇబ్బందులు తొలగిస్తున్నారనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. వర్షాలు కురుస్తున్నాయి, భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే ఈ క్రమంలో పలు కాలనీల్లో కూడా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యాయి. కాలనీలలో కూడా నీళ్లు వెళ్ళి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు ఏ విధమైన సహాయక చర్యలు చేపడుతున్నారు? గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆదేశానుసారం ఎక్కడెక్కడైతే నాలాలు నిండిపోయి ఇండ్లలోకి నీరు చేరే క్రమంలో ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటి అన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి ఇటు మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, నేను కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తే ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా సిబ్బంది ద్వారా క్లియర్ చేసే కార్యక్రమం. అదేవిధంగా నస్పూర్ చూసుకుంటే 2-3 డివిజన్లలో గతంలో నిర్మించిన ఏదేదైతే వెంచర్స్ ఉన్నాయో ఆ వెంచర్ల కారణం ద్వారా ఆ నాళాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వెడల్పు చేయకుండా వదిలేసిన క్రమంలో పైపుల ద్వారా ఆ నాళాలు దాటే విధంగా వాళ్ళు నిర్మాణం చేపట్టారు. కాబట్టి అక్కడ ఎక్కువగా జామ్ అయిపోయి వాటర్ అనేది పైనకి వెళ్ళిపోయి ఇండ్లలోకి నీరు వచ్చిన సందర్భం మా దృష్టికి రాగానే వెంటనే మొన్న స్టార్టింగ్ రోజు పొద్దున 7 గంటలకే అక్కడికి వెళ్ళి జేసీబీ ద్వారా అవన్నిటిని కూడా క్లియర్ చేయించడం జరిగింది. దాని తర్వాత మంచిర్యాలలో కూడా బృందావన్ కాలనీ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, సూర్యనగర్ కావచ్చు, అదేవిధంగా ఆండాలమ్మ కాలనీ ఏరియాలో కావచ్చు, చాలా ఏరియాలో మరి వర్షం తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో చాలా వరకు కొన్ని ఇండ్లలోకి నీరు రాలేదు, కానీ రోడ్లపైన నీరు నిలిచిన సందర్భంలో వాటన్నిటిని కూడా మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా జేసీపీ యంత్రాల సాయంతో వాటన్నిటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. పెద్దగా ఇబ్బందులు ఎందుకు రాలేదు మంచిర్యాలలో అంటే పాలకవర్గం వచ్చినాక వెంటనే స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రతి నాళాలు కావచ్చు, చెర్లకు సంబంధించిన కుంటలు, చెర్లకు సంబంధించిన ఏవేవైతే మత్తడి వాగులు ఉన్నాయో వాటన్నిటిని కూడా జేసీపీల సాయం ద్వారా చైన్ బండ్ల సాయం ద్వారా మొత్తం కూడా క్లియర్ చేయడం కొంత ఉపశమనం కలిగించిన అంశం. ముఖ్యంగా రంగంపేటకు వెళ్ళే బ్రిడ్జి ఆ ప్రవాహం స్పీడ్ ఎక్కువగా ఉండడం ద్వారా కొంతమేర తెగిపోవడం అనేది జరిగింది. దాని తర్వాత రాళ్లవాగు పైన క్వారీ రోడ్లో గతంలో నిర్మించినటువంటి బ్రిడ్జి కూడా ఆ పక్కన మరొక 10 కోట్లతోని గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన దశలో ఎంసీసీ యాజమాన్యం కోర్టుకు వెళ్ళి మరి స్టే ఆర్డర్ తీసుకురావడం ద్వారా ఆ పనులన్నీ నిలిచిపోవడం జరిగింది. దాని ద్వారా అక్కడ మొదలుపెట్టిన పనులు ఏదైతే రాళ్లవాగు ప్రవాహం ఎక్కువగా ఉండేసరికి కోతకు గురై అటు పక్క ప్రవాహం ఎక్కువగా ఉండి ర్యాలగడ్డపూర్ అదేవిధంగా ఆండాలమ్మ కాలనీకి వెళ్ళే రహదారి అనేది మొత్తానికి తెగిపోవడం ద్వారా ప్రజలు చాలా ఇబ్బంది పడిన సందర్భం. నిన్న కూడా క్షేత్రస్థాయిలో కమిషనర్ గారు కావచ్చు, అడిషనల్ మన కలెక్టర్ గారు కావచ్చు, అందరం కూడా వెళ్ళి వాటన్నిటిని కూడా కార్పొరేషన్ అధ్యక్షులు తూము నరేష్ గారు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అందరం కూడా వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించి రాబోయేది క్వారీలో జాతర ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చే 2 తారీఖు రోజున భక్తులందరూ కూడా మేము అక్కడి నుంచే విజ్ఞప్తి చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గారితో మాట్లాడితే పాత మంచిర్యాల మీదుగా అండాలమ్మ కాలనీ నుండి ఆ క్వారీ జాతరకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు కూడా చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. దానికి అనుగుణంగా రేపు 2 రోజులలో పాత మంచిర్యాల నుంచి క్వారీ వరకు రోడ్ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఏదైతే రాళ్లవాగు వద్ద ఇటు వరద ఉధృతికి ప్రస్తుతం ఉన్నటువంటి వంతెన తెగిపోయిందో దానికి సంబంధించి ఇటు ఏదైతే ప్రజలు కాలనీలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాల్లో తాత్కాలికంగా ఏమైనా రాకపోకలకు సంబంధించిన ఇతరత్ర మరమ్మతు చర్యలు ఏమైనా చేపట్టారా? ఇక్కడ ఏ విధంగా చేస్తున్నారు? తాత్కాలికంగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాళ్లవాగు పైన ఏదైతే ఏసీసీ క్వారీకి వెళ్ళే రోడ్ ఇప్పుడు తాత్కాలికంగా చేయడం అనేది కొంచెం సమస్యగా మారింది.
దానికి అనుగుణంగా ఇప్పుడు గ్రీన్ సిటీ కావచ్చు, అదేవిధంగా రంగంపేటకు మన అమరవీళ్ళ స్తూపం దగ్గర నుంచి రంగంపేటకు వెళ్ళే కింద ఉన్న స్లో లెవెల్ బ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా పాత మంచిర్యాల నుంచి వెళ్ళే రంగంపేట అండలమ్మ కాల్ నుంచి వెళ్ళే రోడ్డు కావచ్చు. ఈ 3 డైవర్షన్లో భక్తులను కావచ్చు, ఆ ర్యాల్గడ్డపూర్ గ్రామ పంచాయతీ సంబంధించిన ప్రజలను పోయి అంటే నిత్యం మంచిర్యాలకు వచ్చే వాళ్ళు ఇక్కడ నుంచి అటు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా వాటికి సంబంధించిన చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు వచ్చిన తర్వాత ఆ క్షేత్రస్థాయిలో ఆ రాళ్లవాగు బ్రిడ్జిని పరిశీలించి మరి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా 100కు 100% త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేసి రవాణాకు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటాం. సార్, గతంలో ఏదైతే వర్షాకాలం సీజన్లో గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇటు గోదావరి పరివాహంలో ఇటు ఎల్లంపల్లి ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రావడంతో ఆ పరివాహంలో ఉన్నటువంటి కాలనీలు కూడా జలమయం అయ్యాయి. మరి ఇప్పుడు కూడా అకస్మాత్తుగా వస్తే దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా చేపట్టారా? ఇటు పునరావాసకు సంబంధించిన ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? తప్పకుండా నిన్న సాయంత్రం సుమారు 3 నుంచి 4 గంటల ప్రాంతంలో కడెం గేట్లు ఓపెన్ చేయడం ద్వారా దానికి ముందే భారీ వర్షాల ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడం జరిగింది. అదేవిధంగా కడెం నుంచి వచ్చే వాటర్ కావచ్చు, మిగతా వాగులు వంకల నుంచి వచ్చే వాటర్ కావచ్చు, సుమారు 4 లక్షల క్యూసెక్ల వాటరు ఎల్లంపల్లికి నిన్న సాయంత్రం 7 గంటల వరకు రావడం, ఫ్లోయింగ్ అనేది రావడం, పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిండడం జరిగింది. గేట్లు ఓపెన్ చేసిన సందర్భం మాకు కూడా కలెక్టర్ గారి నుంచి ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. పూర్తి స్థాయిలో సీతారాంపల్లి ఉన్న పుష్కర ఘాటు ప్రాంతంలో ఉన్న రైతులకు కావచ్చు, అదేవిధంగా వేంపల్లి ముల్కల్ల సంబంధించిన రైతులు కావచ్చు, మన బర్ల కాపర్లు కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ నగరు, తర్వాత పోతే ఇక్కడ మన కాలేజీ రోడ్లో ఉన్నటువంటి పుష్కర ఘాటు, రామ్నగర్ ప్రాంతం, ఎల్ఐసి ప్రాంతం, ఏదైతే ముప్పుకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సంబంధిత కార్పొరేటర్లు కావచ్చు, ప్రజల్ని కావచ్చు, అందరినీ కూడా అప్రమత్తం చేసి మున్సిపల్ నుంచి కావచ్చు, రెవెన్యూ నుంచి కావచ్చు, అందరు అధికారులను క్షేత్రస్థాయిలో ఉండే విధంగా నిన్న అర్ధరాత్రి వరకు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ దేవుని ఆశీస్సులు, ఆ రాళ్లవాగు ప్రవాహం కొంచెం తగ్గడం, ఆ ప్రవాహం అనేది పెరగడం, ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ గేట్లు ఓపెన్ చేయకపోవడం మనకు కొంచెం ఉపన్యాసం కలిగించింది. అదేవిధంగా గతంలో మాదిరిగా వరదలు ఇళ్లలోకి రాకపోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుందిళ్ళ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లేకపోవడం. ఆ బ్యాక్ వాటర్ ఉంటే మాత్రం ఈ వాటర్ ఆ వాటర్ 2 మిక్స్ అయిపోయి మీదికి వచ్చే ప్రమాదం ఉంటుంది కావచ్చు. అప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఖచ్చితంగా గతంలో ఏ రకంగానైతే మంచిర్యాల ముప్పుకు గురైందో అదే రకంగా మళ్ళీ ముప్పుకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటుండే. కానీ ఇప్పుడు ఆ బ్యాక్ వాటర్ లేకపోవడం వల్ల ఎల్లంపల్లి వాటర్ వదిలేసినప్పటికీ రాళ్లవాగు ప్రవాహం తగ్గింది కాబట్టి పెద్దగా నష్టం ఏమైతే జరగలేదు. ఇందులోకి కూడా ఎక్కడ నీరైతే చేరలేదు. వచ్చే సంవత్సరం వరకు ఖచ్చితంగా కరకట్టలు ఏదైతే గౌరవ శాసనసభ్యులు శాంక్షన్ చేసి మరి పనులు కూడా చాలా స్పీడ్గా నడుస్తున్నాయి. మళ్ళీ వచ్చే వర్షాకాలంలోపు ఆ పనులు కూడా పూర్తయిపోతాయి కాబట్టి మంచిర్యాల పట్టణానికి ఎంత పెద్ద వరద వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా త్వరగా కాంట్రాక్టర్లు వాళ్ళతో మాట్లాడి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ పూర్తిగా కరకట్ట పనులు అనేది చేయించడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఏదైతే ఉందో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు, పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించారు. మరి ఈ క్రమంలోనే ఇటు మరి ఈ నేటి సాయంత్రం కానీ రేపు కానీ ఇటు భారీ వర్షాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ఇటు ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి, ఏ విధంగా అప్రమత్తం ఉండాలని చెప్పేసి మీరు సూచిస్తున్నారు? మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజానీకం అందరూ కూడా గోదావరి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, ముఖ్యంగా మంచిర్యాల సిటీలో ఉన్నటువంటి ముప్పు ప్రాంతాలు ఏవేవైతున్నాయో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయిన క్రమం. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ భారీ వర్షం వస్తే ఇటు రాళ్లవాగు ఒకటేసారి రావచ్చు, ఆ గేట్లు కూడా ఓపెన్ చేయడం, 2 ప్రవాహాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, అందరం అధికారులు ప్లస్ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు మేము అందరం కూడా మమేకమై ఆ లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడ అవుతుంటే క్షేత్రస్థాయిలో మళ్ళీ కూడా పరిశీలించడం జరుగుతుంది. ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప అనవసరంగా బయటికి వచ్చి ఆ రోడ్ల మీద వాటర్ ఎక్కడెక్కడ అవుతుంటుందో, కరెంటు పోల్స్ ఎక్కడెక్కడ అవుతుంటో దయచేసి వాటిని ముట్టుకోవడం కానీ ఆ వాటర్ ప్రవాహానికి వెళ్లకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా రైతులు కావచ్చు, మన కార్పొరేషన్ పరిధిలో చాలామంది రైతులు కూడా వేంపల్లి, ములుకల్ల, గుడిపేటు, నస్పూర్, సీతారాంపల్లి ప్రాంతంలో చాలామంది రైతులు కూడా నిత్యం గోదావరి ఒడ్డున ఉన్న పంపులు ఆన్ చేయడం కోసం వెళ్తారు కాబట్టి ఈ వర్షం పూర్తిగా పోయేంత వరకు మీరు ఆ పొలాల వైపు వెళ్ళి
ఆ ఇబ్బందులు పడొద్దని చెప్పేసి నేను వారిని కూడా కోరడం జరుగుతుంది. అత్యవసరమైతే తప్ప మీరు ఆ నది పరివాహ ప్రాంతానికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇక మిగతా ప్రాంతంలో రోడ్లపైనకి ఎక్కడెక్కడైతే ఎక్కువగా వాటర్ వచ్చే ఏరియాలను ఆ ప్రజలను కూడా దయచేసి అవసరం ఉంటే తప్ప లేకుంటే బయటికి రాకుండా ఉంటే చాలా మంచిదని చెప్పేసి వారందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు గోదావరి తీర పరివాహక ప్రాంతంతో ఉన్నటువంటి సీతారాంపల్లితో పాటు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పరివాహక గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు ఇటు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ ఇటు రెవెన్యూతో పాటు పోలీసు ఉన్నతాధికారుల సమన్వయంతో పూర్తి స్థాయిలో సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశామని, ఇందుకు సంబంధించినటువంటి ఏదైతే పూడిక తీతకు సంబంధించినటువంటి పనులు కూడా ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని చెప్పేసి మేయర్ మధుకర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్